వొకేషనల్ స్కూళ్ల ఏర్పాటులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల వృత్తి విద్యా నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో 450 స్కూళ్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్, జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మలు 350 స్కూళ్లను మాత్రమే ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు ప్రైవేటు ఏజెన్సీలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వారి అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అన్ని రాష్ట్రాలలో చదువుకుంటున్నారు. కానీ వృత్తిపరంగా వాళ్ళు చదువుకునేటటువంటి చదువుకు ఒక రూపం లేకపోవడం మూలంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016లో పీఎం శ్రీ అనేటటువంటి వొకేషనల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రభుత్వ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, లేదు రకరకాల మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్కి సంబంధించినటువంటి అన్ని స్కూళ్ళల్లో ఈ స్కీమ్ని పెట్టమని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం అనేది జరిగింది. దాని మేరకు 2016 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పీఎం శ్రీ అనేటటువంటి పేరుతోటి వొకేషనల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి 450 స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్టర్లు, అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, తర్వాత జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ, ఈ యొక్క పీఎం శ్రీ స్కూల్కి సంబంధించినటువంటి ఫండ్స్ని, కొన్ని 100 కోట్ల రూపాయల ఫండ్స్ని మిస్యూటిలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా 450 స్కూళ్ళల్లో ఈ వొకేషనల్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశిస్తే 450 స్కూళ్ళల్లో పెట్టలేదు. కేవలం 350-360 స్కూళ్ళల్లో మాత్రమే ఈ స్కూల్స్ని పెట్టడం అనేది జరిగింది. కానీ 450 స్కూళ్ళల్లో పెట్టినట్టుగా కొన్ని 100 కోట్ల రూపాయలని డ్రా చేసినటువంటి పరిస్థితి కనపడతాం. దానికి తోడు ఈ పీఎంకి సంబంధించినటువంటి ఈ స్కూల్స్ని పెట్టేటటువంటి సందర్భంలో ప్రభుత్వం కొన్ని ఆదేశాలను జారీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. వాటన్నిటిని కూడా తుంగలో తొక్కి ఈ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, తర్వాత ఈ అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రియాంక అనేటటువంటి ఒక ప్రైవేట్